ఈరోజు రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో విజయవాడ కేంద్రంలోని ధర్నా చౌక్లో ఫీజు రీఎంబర్స్మెంట్ ఏదైతే 7,400 కోట్లు బకాయిలు ఉన్నాయో విడుదల చేయాలని చెప్పి నిరసిస్తూ బాధపడుతూ ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు రాష్ట్రంలో మనం చూసుకున్నట్టయితే విద్యా వ్యవస్థ అనేది చాలా ప్రతిష్టాత్మకంగా చేస్తూ ఉన్నాం. ఎక్కడ ఏ సమస్య లేకుండా ప్రతి విద్యార్థి చదువుకునే దానికి అవకాశం కల్పించే బాధ్యత ఈరోజు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి ఈరోజు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం చాలా గొప్పలుగా ఆర్భాటాలుగా చెప్పడం జరిగింది. కానీ ఈరోజు చూసుకున్నట్టయితే ఉన్నత చదువులు చదవాలంటే డిగ్రీ, బీటెక్, ఫార్మసీ, నర్సింగ్ ఈ విధంగా అనేక కోర్సులు చదవాలంటే ఖచ్చితంగా ఫీజు రీఎంబర్స్మెంట్ అనేది సకాల సమయంలో రిలీజ్ కావాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది. కానీ ఈ రోజు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మాకేం సంబంధం లేదనే విధంగా చేతులు ఎత్తేసి విద్యార్థుల్ని తల్లిదండ్రులను భయాందోళనకు గురి చేసేదానికి అవకాశాలు ఉన్నాయి. చాలా కళ్ళగట్టి చాలా స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. విద్యార్థులపైన మీకు ఏమైనా చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా ఈ పెండింగ్లో ఉన్నటువంటి 7,400 కోట్లు ఫీజు రీఎంబర్స్మెంట్ విడుదల చేయాలా అని చెప్పి రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ ఆర్ఎస్యూగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఫీజు రీఎంబర్స్మెంట్ మీరు ఇప్పటి వరకు డేట్ కూడా అనౌన్స్ చేయలేదు. ఖచ్చితంగా ఒక డేట్ రిలీజ్ చేసి ఆ టయానికి ఫీజు రీఎంబర్స్మెంట్ రిలీజ్ చేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. లేని పక్షంలో రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తీర్మానం చేసి విజయవాడ కేంద్రంగా ధర్నా చౌక్లో ఆమరణ నిరాహార దీక్ష చేయడానికైనా రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ ఆర్ఎస్యూ నిర్వహిస్తారని చెప్పి ఈ రోజు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ సెలవు తీసుకున్న ప్రశాంత్, ఆర్ఎస్యూ స్టేట్ జనరల్ సెక్రటరీ, విజయవాడ కేంద్రం నుంచి.